నమస్తే, వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్. నేను మీ తేజ. వేసవి సెలవుల అనంతరం కూడా పాఠశాలలు తిరిగి పునఃప్రారంభమవుతున్నాయి. అంతేకాకుండా కొత్త విద్యా సంవత్సరం అందుబాటులోకి రావడంతో పాఠశాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దానికి సంబంధించిన సిబ్బంది. అంతేకాకుండా ఇప్పటికే తమ విద్యార్థులను ఎలాంటి పాఠశాలకు చేర్పించాల అంశం కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే తల్లిదండ్రులు కూడా దీనిపై నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా పలు కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా తమ పిల్లల్ని తమ స్కూల్లో చేర్చుకునేందుకు నానా హంగామా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు బడిబాట పట్టే పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనం నెల్లూరులోనే ఉన్నటువంటి ఒక బ్రాండ్ అని చెప్పుకోవచ్చు, కేఎన్ఆర్ఎంసీ హై స్కూల్లో మనం ఉన్నాం. ఒకసారి ఇక్కడ రేపు పాఠశాల ఏర్పాట్లకు సంబంధించి విజువల్స్లో చూస్తున్నాం. రేపు స్కూల్లో పాఠశాలకు సంబంధించి విద్యార్థుల యొక్క కొత్త న్యూ అకాడమిక్ ఇయర్ కావచ్చు, అంతేకాకుండా కంటిన్యూ అవుతున్న విద్యార్థులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో కేఎన్ఆర్ఎంసీ హై స్కూల్ అంటే ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చదువుటువంటి విద్యార్థులకు విద్యా బుద్ధులే కాకుండా వారు ఉన్నత స్థాయి విద్యను అభ్యసించేందుకు ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ విజయప్రకాష్ సార్ నేతృత్వంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితుంది. ఒకసారి సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇయర్ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఇక్కడ వచ్చేటువంటి మార్కులపై సార్ ఏం చెప్తున్నారు, సార్ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. గుడ్. ఎస్ఎస్ఎల్ పూర్తి అయిపోయినాయి, పిల్లలు బడిబాట పట్టే పరిస్థితి కనిపిస్తుంది, ఏం చెప్తారు? అందులో కేఎన్ఆర్ అంటే ఒక బ్రాండ్, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇక్కడ సీట్లు లేవని మీరు ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. ఈ రేంజ్ చెప్పబోతున్నారు విద్యార్థులకి, తల్లిదండ్రులకు కూడా? అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది. మరి నూతన విద్యా సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. మరి ఈ సందర్భంగా గత సంవత్సరం వచ్చినటువంటి ఫలితాలను మనం చూసుకున్నప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం జరిగింది. దాదాపు మరలా గత 4 సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంక్ అలా సాధించినటువంటి విద్యార్థులు ఈసారి కూడా మన పాఠశాల రికార్డుని మరలా వాళ్ళే బ్రేక్ చేయడం జరిగింది. శరణి అనేటువంటి విద్యార్థిని 596 మార్కులతో ఒక అద్భుతమైనటువంటి ప్రతిభను చూపి ఈరోజు స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది. మరి మొన్నే మన విద్యాశాఖ మంత్రి గారు శ్రీ లోకేష్ గారి చేతుల మీదుగా 2 విద్యార్థులు 596 అండ్ 594 వీళ్ళిద్దరూ కూడా రాష్ట్ర స్థాయిలో వారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరీ ముఖ్యంగా ఈ 4 సంవత్సరాలు కూడా 2022, 23, 24, 25 4 సంవత్సరాల వరుసగా మన విద్యార్థులు ఒకరి రికార్డుని ఒకరు బ్రేక్ చేయడం అనేది మేము మర్చిపోలేనటువంటి సంఘటన. అది చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసినట్లయితే ప్రభుత్వ పాఠశాలలు ఎంత చక్కగా ఈరోజు వాళ్ళు మంచి ఫలితాలు సాధిస్తున్నారో, గతంలో కంటే కూడా దాదాపు 100% ఈరోజు వసతుల పరంగా కానివచ్చు లేదా చదువు పరంగా కానీ చాలా చోట్ల ఏదో 1-2 పాఠశాలలు తప్ప దాదాపుగా 90% స్కూల్స్ బాగా ప్రగతి పదంలో నడుస్తున్నాయని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా మౌలిక వసతులకు సంబంధించి దాదాపు మన ప్రభుత్వం వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ప్రభుత్వ పాఠశాలలో బాగా సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయులు ఉండటం, వారి సుదీర్ఘమైనటువంటి అనుభవం మూలంగా ఈరోజు మన పాఠశాలలో అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తున్నాయని చెప్పడానికి నేనేమాత్రం వెనుకాడను. అలాగే ఈసారి మన పాఠశాల నుంచి సహజంగా కార్పొరేట్ స్కూల్లో చదివితేనే ఏదో మంచి చదువు అందుతుంది, వారికి మాత్రమే మెడిసిన్ సీట్లు లేదా ఐఐటి సీట్లు వస్తాయనేటువంటి ఒక అపోహ తల్లిదండ్రులు ఉండి వాళ్ళు బలవంతంగా అప్పులు చేసి వాళ్ళు అప్పోసప్పు చేసి తమ పిల్లల్ని అక్కడ చేర్చడం జరుగుతుంది. కానీ ఈరోజు కేవలం మా పాఠశాల తీసుకున్నట్లయితే ఇప్పటికి 6 మంది మన ఐఐటి చేరినారు. IIITలు కాదు, ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు అనట్లేదు. అసలు ఐఐటి ఏదైతే ఒక ప్రతిష్టాత్మకంగా కార్పొరేట్ పాఠశాలలో కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు, కాలేజ్ వాళ్ళు మభ్య పెడుతూ ఉంటారు. అలాంటి వాటిల్లో మన పిల్లలు ఖరగ్పూర్లోనే ఈరోజు ఐఐటి ఖరగ్పూర్లో 2 విద్యార్థులు, ఈ సంవత్సరం మరలా 2 విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. 99.2% సాధించి అద్భుతమైనటువంటి ప్రతిభను చాటి మళ్ళీ వాళ్ళు త్వరలో చేరబోతున్నారు. మరి అలాంటి అద్భుతమైన అవకాశాలు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం ద్వారా ఇటు వాళ్ళకి చాలా ఖర్చులు తగ్గిపోతాయి. అనవసరంగా వేలకు వేలు, 40,000, 50,000, 60,000, 70,000 అంటూ వాళ్ళు చిన్న మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నారని మేము గమనించాం. ఆ క్రమంలో మేమందరం కూడా ఒక సమిష్టి కృషితో మన ప్రభుత్వ పాఠశాలల మీద ఉన్నటువంటి ఒక తల్లిదండ్రుల అపోహను తొలగించాలంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం ఒక నాణ్యమైనటువంటి విద్యను ఆ తల్లిదండ్రులకు, ఆ బిడ్డలకు అందించగలిగితే ఖచ్చితంగా మన వైపు ఉంటారనే దాంట్లో సందేహమే లేదు. ఆ క్రమంలో ఈరోజు ఒకప్పుడు 2,114 మంది విద్యార్థులు చూసాము. అలాగే ఇంకా రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వ పాఠశాలలు ఎక్కువ సంఖ్యలో ఎక్కువ విద్యార్థులతో కళకళలాడతాయని చెప్పడానికి ఏమాత్రం సందేహించను. మరొకటి, ఇక్కడ కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా మేమేం తక్కువ కాదంటూ విజయాలు చూపిస్తున్నారు.
ఇట్లా ప్రతి సంవత్సరం కూడా ఈ క్రమంలో విజయాలు రావడానికి ప్రధాన రహస్యం అంటే ఒక్క మాటలో ఏం చెప్తారు సార్? ఒకే ఒక రహస్యం సార్, చదువు చెప్పేది టీచర్లు, వినేది లేదా నేర్చుకునేది విద్యార్థులు. కాబట్టి ఇద్దరు బాగుండాలి. ఇప్పుడు చదువు బాగా చెప్పడానికి సుశిక్షితులైనటువంటి బాగా హైలీ క్వాలిఫైడ్, అలాగే డిఎస్సి ద్వారా సెలెక్ట్ కాబడినటువంటి ఉపాధ్యాయ బృందము, వారిలో కూడా నిష్ణాతులైనటువంటి ఒక టీం ఇక్కడ ఉందండి. నేను దాదాపు ఈ పాఠశాలలో 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మాకు దాదాపు 20 ఇయర్స్గా ఒక అద్భుతమైనటువంటి టీంని ఏర్పరచుకున్నాం. సో ఆ టీమ్ స్పిరిట్తో వాళ్ళు చక్కగా వర్క్ చేయడం వల్ల ప్రతి ఏడాదికి మాకు మేమే పోటీగా ముందుకు సాగుతున్నాం. ఖచ్చితంగా ద టోటల్ క్రెడిట్ గోస్ టు ద టీచర్స్. ఇక మా పాఠశాలే కాదు, రాష్ట్రంలో ఏ పాఠశాల అయినా సరే ఆ పాఠశాల విజయాలు సాధిస్తుందంటే ఫస్ట్ క్రెడిట్ గోస్ టు టీచర్స్, తర్వాత హెడ్ మాస్టర్. ఎందుకంటే హెడ్ మాస్టర్ అనేది లీడర్ అంతే. కానీ హెడ్ మాస్టర్ ఎంత లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నప్పటికీ కూడా టీచర్స్ సరైనటువంటి లేనప్పుడు ఫలితాలు మాత్రం మనం ఆశించిన స్థాయిలో రావు. కాబట్టి ఎక్కడైనా అది ప్రైవేట్ స్కూల్ కావచ్చు, ప్రభుత్వ పాఠశాల కావచ్చు, ఖచ్చితంగా ద టోటల్ క్రెడిట్ గోస్ టు ద టీమ్ ఆఫ్ టీచర్స్. గతంలో మనం చూసాము, మా పాఠశాలలో సీట్లు లేవనేటువంటి ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారు. మళ్ళీ అలాంటి పరిస్థితులు ఈ ఏడాది చూడొచ్చు అంటారా? అప్పటి పరిస్థితులను బట్టి దాదాపు 2000 మంది పైగా పిల్లలు అడ్మిషన్స్ కోసం వచ్చిన సందర్భంలో మా పాఠశాలలో ఉన్నటువంటి పరిమిత వస్తువుల నేపథ్యంలో మేము తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుడు ఉభయ రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు పెట్టాం. ఇప్పుడు మాకు వస్తువులన్నీ కూడా సమకూర్చారు కాబట్టి, ప్లస్ ఉపాధ్యాయులు కూడా మేము ఆశించిన స్థాయి కంటే కూడా కరెక్ట్గా ఇప్పుడు దాదాపు 40-50 మంది మాకు వస్తున్నారు. కాబట్టి చాలా సంతోషమైన విషయం. నాకు ఇంకొక నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ ఉంది. నాకు ఈ రిటైర్మెంట్ టైంలో నాకు ఇలాంటి ఎక్కువ 50 మంది ఉపాధ్యాయులను చూడటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మంచి అద్భుతమైన రికార్డులు సొంతం చేసుకోవటం నాకు నిజంగా మా పీరియడ్లో జరగడం అనేది నేను భగవంతునికి ఎప్పుడు రుణపడి ఉంటాను. రిటైర్మెంట్ అంటున్నారు, మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంది? ఎందుకంటే ఇన్నేళ్ళుగా మీరు ఇక్కడ 25 ఏళ్ళకి పైగా ఉన్నామంటున్నారు. సో ఓవరాల్గా రిటైర్మెంట్కి వెళ్తున్న క్రమంలో మీరు సాటిస్ఫైగా ఉన్నారు సార్ వృత్తిలో? రిటైర్మెంట్కి భయపడడం, బాధపడడం సార్. అది ప్రతి ఉద్యోగ ఖచ్చితంగా ఏదో ఒక రోజు రిటైర్ కావాల్సి ఉంటుంది, అది కాదు. కానీ నాకు ఈ పాఠశాల ఇచ్చినంతగా నేను జీవితంలో నాకు మరపులేనటువంటి సంఘటనలు ఉన్నాయి. అసలు అద్భుతమైనటువంటి ఫలితాలు నేను చూశాను. నేను ఈ పాఠశాలకు ఒక హెడ్ మాస్టర్గా చేసిన దానికంటే కూడా పాఠశాల నాకు చాలా ఇచ్చింది సార్. మా స్థానిక ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు మాకు అడుగడుగునా మాకు ఏ అవసరాలున్నా కూడా మాకు తీరుస్తూ, అలాగే స్థానిక నాయకులు, ముఖ్యంగా పేరెంట్స్ యొక్క సహకారం అంతా ఇంతగా సార్. అద్భుతమైనటువంటి సహకారాన్ని 20-25 ఏళ్ళు నేను చూశాను. తద్వారా అద్భుతమైనటువంటి విజయాలని మేము చవి చూసాం. అన్ని విజయాల వల్ల మేము ఒక 100 కోట్ల రూపాయలు సంపాదించిన దానికంటే కూడా ఎక్కువ ఆనందాన్ని పొందాం సార్. మా వ్యక్తిగత జీవితము అలాగే వృత్తిపరమైన జీవితము చాలా అద్భుతంగా సాగింది. భగవంతుడికి మనస్ఫూర్తిగా మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. మరొకటి ఫైనల్గా ఇప్పటి వరకు కూడా స్కూల్కి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందుతుంది? మీరు కోరుకున్న విధంగా నాయకులు కావచ్చు, పాలకులు స్పందిస్తున్నారు? సహకారం సంబంధించి దాదాపు నాయకులు అందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రధానంగా ఈ పాఠశాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి మంచి విజయాలు సాధించాలి సార్. మన పాఠశాల రాష్ట్రంలో నంబర్ 1 ఉండాలనేటువంటి ఒక తపంతో వారు ఉన్నారు. వారి ఆశయాలకు, వారి కోరికలు తగ్గట్టుగా ఇక్కడ టీమ్ ఆఫ్ టీచర్స్ అద్భుతంగా పనిచేశారు. అలాగే అధికారుల నుంచి కూడా మాకు మంచి సహకారం అందింది. చిన్న లోటుపాట్లు అనేది సమస్య కాదు, మేమే వాటిని పరిష్కరించుకోగలం. కానీ ఓవరాల్గా మేము మర్చిపోయినటువంటి ఈ స్కూలు మా జీవితంలోనే ఒక అద్భుతమైనటువంటి పాఠశాలగా నేను చెప్పుకుంటాం. అంతేగాని రంగులు హంగులుండి 10 ఎకరాలు 20 ఎకరాల్లో ఉండేటువంటి పరిస్థితి కాదు. ఇక్కడ చేరే ఎక్కువ మంది ఇక్కడ కేవలం పేద, నిరుపేద, మధ్యతరగతే కాకుండా ఈరోజు టీచర్ల పిల్లలు, ప్రొఫెసర్ల పిల్లలు, డాక్టర్ల పిల్లలు చేర్చారంటే దానికి ఇంకా ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కాబట్టి వాళ్ళ యొక్క ఆశలు, వాళ్ళ యొక్క ఆశయాలను, వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ఖచ్చితంగా వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా మేము ఉండటం వల్ల ఇలాంటి ఫలితాలు సాధ్యమని చెప్పి నేను మనస్ఫూర్తిగా మన స్థానిక తల్లిదండ్రులందరికీ కూడా ఈ విజయాన్ని మాకు అంకితం చేస్తున్నాం. అంతే. రేపటి నుంచి కూడా ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి పాఠశాలన్నింటిలో కూడా ఉపాధ్యాయ సిబ్బంది పూర్తి స్థాయిలో అనే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చేటువంటి తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పించడమే కాకుండా వారిని ఉన్నత స్థాయి భవిష్యత్తులో వారు మంచి పొజిషన్కి వెళ్ళేందుకు కూడా మంచి విద్యను అందిస్తూ ఉన్న క్రమంలో కూడా తల్లిదండ్రులకు హామీ ఇస్తున్న పరిస్థితి. ఇప్పుడు ప్రజెంట్ కూడా మనతో మాట్లాడిన హెడ్ మాస్టర్ విజయప్రకాష్ గారు చెప్తున్నారు, 25 ఏళ్ళుగా కేఎన్ఆర్ స్కూల్లోనే ఆయన విధులు నిర్వహించారు. ఇక్కడ ఉన్నటువంటి టీం ఏదైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళే దీనికి ఒక విజయానికి రహస్యం అని చెప్తున్నారు. ఎందుకంటే కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి విద్యా సంస్థలు ధీటుగా మేమేమాత్రం తక్కువ కాదంటూ కూడా మార్కులను కూడా విజయంగా చూపించి ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు కూడా తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో సాటిస్ఫాక్షన్ అవుతారు. అంతేకాకుండా గవర్నమెంట్ పాఠశాల అంటే కేవలం
బలుగు బడిహీన వర్గాల అంతేకాకుండా పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు చదువుతారని చెప్పుకుంటుంటాము. కానీ అందుకు ఏమాత్రం తక్కువ కాదు. ఈ స్కూల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు అభ్యసిస్తున్న వారికి తమ పిల్లలను కూడా ఈ పాఠశాలలో తీసుకొస్తున్నారంటే యొక్క పాఠశాల యొక్క చరిత్ర ఏ విధంగా కూడా మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేని పరిస్థితి. ఇది రేపటి నుంచి కూడా పూర్తి స్థాయిలో పునఃప్రారంభం కాకపోతే పాఠశాలపై కూడా తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో కలిసి తేజ, 4th ఎస్టేట్, నెల్లూరు నుంచి.